లాస్ట్ ఒక కామెంట్ ఏంటంటే వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక లైన్ చూసిన నేను మీ గురించి మాట్లాడినమాట. కొత్త కోడలు పడుతున్న స్ట్రగుల్ పడుతూ ఉన్నాడు ఇద్దరు అత్తల మధ్యలో, అది చిన్నారెడ్డి నిరంజన్ రెడ్డి మధ్యలో. ఒక ఇంట్లో ఇద్దరు అత్తలు ఉంటే ఒక కోడలు ఎట్లా సమస్యలో ఉంటుందో ఆ కొత్త కోడలు అవస్థ పడుతున్నాడు రెడ్డి. మీరు అన్నది కరెక్ట్, కానీ ఇద్దరు కాదు ముగ్గురు అత్తలు ఉన్నారు. వస్తుందా మాకు తెలిసి వాళ్ళు ఇద్దరు కాకుండా ఇంకో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా వనపర్తి పెద్దతనా 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి రాజ్యసభ చేసిండు. సో ఆయన కూడా వనపర్తి ప్రజల్లో ఉంది. సో వాళ్ళ అత్తలనల్లా వాళ్ళని శత్రువులనల్లా వెనక్కి వస్తారా ముందరికి వస్తారా మీరు అన్నది ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళు ఏ రకంగా చేసినా కలిసి ఉంటారు కాబట్టి అత్తలు అంటున్నారు. ఒకే కుటుంబం కలిసి ఉండాలి. నేను కూడా అంటే వేరే వేరే ఉండాలి. నేను అనేది అదే, ముందల నుంచి వచ్చే శత్రువులను ఫేస్ చేయొచ్చు, వెనుక నుంచి వచ్చే శత్రువులను కొంచెం కష్టం అవుతుంది. అయినా కూడా వనపర్తి ప్రజల కోసం నేను చెప్పినప్పుడు ముగ్గురు అత్తలు, ఆ ముగ్గురు అత్తలు వనపర్తిలో పుట్టలే. ఓకే ఓకే. ఒక అత్తనేమో తర్వాత కాన్స్టిట్యున్సీ లో ఉండే ఆ మండలం వేరే పోయింది, ఇంకో అత్తనేమో తర్వాత కాన్స్టిట్యున్సీ ఆయన ఎమ్మెల్యే అయినాక ఆ మండలాన్ని ఇక్కడ కలుపుకున్నాడు. ఓకే. ఇంకో ఆయన అసలు కాన్స్టిట్యున్సీ కి సంబంధం లేదు. సో ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగిన అత్తగారు ఊరేదే, తల్లిగారు ఊరేదే, అత్తగారు ఊరేదే. నా వనపర్తిలో పుట్టినా వనపర్తిలో చచ్చిపోతా మట్టికి పోయిన ఇంటోడే కాబట్టి వీళ్ళు ఇంతకు ముందు ఇంత డ్యామేజ్ చేసిండ్రు, ఎట్లాంటి పరిస్థితులు నన్ను గెలిపించుకోండి అని చెప్పిన వాళ్ళు గెలిపించుకున్నారు. సో ఈ అత్తలను ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు, మా వాళ్ళని ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు, నన్ను ఎన్నుకున్న ప్రజలను ఎట్లా చూసుకున్నారో నాకు తెలుసు. ఆల్రెడీ 22 నెలల వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఈ కోడంతో పోకుంటేనే బెస్ట్ అని వాళ్ళు ప్రిపేర్ అయినారు, అది నేను చూసుకుంటాను.